కూడా ఇక్కడికి వచ్చి ఆయన పరామర్శించిన విషయాలు కూడా మనకు తెలుస్తూ ఉన్నాయి. ప్రస్తుతానికి మరి కాసేపట్లో సినీ నటులు, రాజకీయ నేతలు వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా ఇక్కడికి చేరి అవిని చివరిసారిగా చూసుకొని రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని, అంటే ఆయన ఎప్పుడు గట్టిగా ఉండాలి, అంటే కూతురు అంటే ఎంత ఇష్టం అనేది కూడా ఇప్పుడు మనం వినడం జరిగింది. ఆయన ఒక మూవీలో ఆయన ఏదైతే ఇప్పుడు ఆయన నటించారో తల్లి తల్లి నా చిట్టి తల్లి అనే మూవీ, ఆ పాట ఆయనకి ఎంతగా మనసుని ఆయన మనసుని ఎంతగా నొచ్చుకుంది, అంటే ఎంత కూతుర్ని ఎంత ప్రేమించారు అనే విషయాన్ని కూడా మనకు అక్కడ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి కూతురు లేని లోటు ఆయనకి ఉన్నప్పటికీ కూడా అదే విషయంలో ఆయన ఎంతగా బాధపడుతున్నారో అనేది ఇక్కడ మనకి క్లియర్గా అయితే కనిపిస్తుంది. మనోజ్ మరోవైపు నుంచి చూసుకుంటే తన మనవరాలు ఎవరైతే ఉందో తన మనవరాల్ని ఎటువంటి ఇబ్బంది కలగకుండా తనతోనే ఉంచుకుంటారు ఇప్పటి నుంచి అనే విషయాలు కూడా మనకి తెలుస్తూ ఉన్నాయి. మరి కాసేపట్లో అయితే సినీ నటులు, రాజకీయ నేతలు అందరూ కూడా ఇక్కడికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మనోజ్ రేపు అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సార్ మీకు ఎప్పుడు తెలిసిందండి? నాకు ఈరోజు మార్నింగ్ తెలిసింది. ఈరోజు మార్నింగ్. మీరు ఎక్కడ ఉంటారు? ఇక్కడే ఉంటారు? నేను సనత్ నగర్లో ఉంటాను. ఏమవుతారండి? నాకు మా ఫ్రెండ్ అండి, వాళ్ళ బ్రదర్ నా ఫ్రెండ్ బాలాజీ మార్నింగ్ తెలిసి రావడం జరిగింది. అంటే అసలు హెల్త్ బాగాలేదన్న విషయం తెలిసింది? నాకు అలా ఏం తెలియదండి. మామూలుగా ఇది మాకు షాకింగ్ న్యూస్, సడన్గా షాకింగ్ న్యూస్ తెలుసు. గాయత్రి గారితో మాట్లాడారా? అసలు ఎప్పుడైనా మాట్లాడారా? లేదండి. ఇక్కడ చూడొచ్చు, అంటే ఫ్రెండ్స్ కూడా ఇక్కడికి వచ్చి ఆమెను చివరిసారిగా చూసుకోవడానికి అయితే ఇక్కడికి రావడం జరిగింది. మరోవైపు కూడా మనోధైర్యాన్ని ఇస్తూ రాజేంద్ర ప్రసాద్ గారికి మనోధైర్యాన్ని కూడా ఇస్తున్నారన్న విజువల్స్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సార్ మీకు ఎప్పటి నుంచి తెలుసండి? నేను వాళ్ళ బ్రదర్నండి. నేనే వెళ్ళి జాయిన్ చేసింది, అన్నీ అక్కడ ఉండి చూసుకునేది అని నేనే. అసలు ఏం జరిగిందండి? అంటే ముందు నుంచి ఆవిడకి హెల్త్ బాగాలేదన్న విషయం తెలుస్తూ ఉంది. నిన్న 1 వీక్ నుంచి హెల్త్ సారీ ఇక్కడ మనం చూడొచ్చు ఆయన ఎంతగా ఇబ్బంది పడుతున్నారు అనే విషయాన్ని కూడా. అసలు మాట్లాడుతుంటే ఆయన కళ్ళలో నుంచి నీళ్లు కూడా వస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఒకవైపు బంధువులు కానివ్వండి, లేకపోతే అందరూ కూడా ఇక్కడ ఎంతగా బాధపడుతున్నారు అనే విషయాన్ని కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి. హాస్పిటల్లో జాయిన్ చేసింది నేనే అంటూ కూడా ఆవిడ బ్రదర్ ఎవరైతే ఉన్నారో, గాయత్రి గారి బ్రదర్, ఆవిడ ఎంతగానో మనోవేదనకి గురవుతున్నారని చూడొచ్చు. ఇటు చూడొచ్చు, చిన్నప్పటి నుంచి ఇద్దరం కలిసి పెరిగాము, అలాంటిది ఇప్పుడు తను సడన్గా ఇలా వెళ్ళిపోవడం, స్వర్గస్థులు అవ్వటం అసలు ఏ విధంగా జీర్ణించుకోవాలి అంటూ కూడా ఆయన ఎంతగానో బాధపడుతున్న విజువల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరోవైపు నుంచి స్నేహితులు కావచ్చు, వాళ్ళ అన్నలు, ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఎందుకంటే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే తెలియని వాళ్ళు ఎవ్వరు కూడా లేరు. అసలు ఎవరికి ఇండస్ట్రీలో ఎటువంటి ప్రాబ్లం వచ్చినా, లేకపోతే ఇక్కడ ఇంటి దగ్గర ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే. దేవిక, మీరు ఒకసారి హోల్డ్లో ఉండండి. గతంలో రాజేంద్ర ప్రసాద్ ఎమోషనల్ గురైనటువంటి ఆ సినిమా ఫంక్షన్, బేవర్ సినిమా డైరెక్టర్, ఆయన చివరి సినిమా ఇప్పుడు త్వరలో విడుదల కాబోతున్నటువంటి లగ్గం సినిమాకి సంబంధించిన డైరెక్టర్ కూడా రమేష్ చెప్పాలా, ఆయనతో పాటు మనతో లైవ్లోకి అందుబాటులో